కూడా మరొకసారి పేరున పెద్దలకి ఇచ్చేసిన రామచంద్రపురం నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలకి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మన గత 5 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ నుంచి అనేక పోరాటాలు చేశాం. మనందరికీ కూడా ఒక మంచి నాయకుడు రావాలని చెప్పేసి కోరుకున్నాం. నిజానికి సుభాష్ గారు ఇక్కడ వచ్చినప్పుడు కొంత భయపడిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా సమస్యల మీద పోరాడిన ప్రతి జన సైనికులు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఎక్కడైతే సమస్య ఉందో సమస్య పరిష్కారం నిమిత్తం సుభాష్ గారి ముందు అక్కడే సమస్య సమస్యను పరిష్కరించుకోలేదు. నిజంగా జనసేన పార్టీ నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ రోజు మన గతంలో అందరికీ తెలిసే ఉంటుంది, ఎక్కడైనా సరే ఇల్లు కాలిపోతే జన సైనికులందరూ కలిపి ఎంతో డబ్బు వేసి 34,000 సుమారు మన అందరూ కలిపి ఆ ఇంటికి సామాన్లు గట్రా కొని ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈ రోజు ప్రత్యేకంగా మొట్టమొదటి కార్యక్రమంగా ఆయన ఆ కాలిపోయిన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన తరపు నుంచి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి సంబంధించి 50,000 రూపాయలు ఆ ఇంటికి ఇచ్చి ఆ ఇంటిని ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ ఇల్లు నిర్మించుకోవడానికి ఒక 50,000 రూపాయలు సరిపోకపోతే మిగిలిన కార్యకర్తలు సపోర్ట్ చేయమని, అది కూడా సరిపోకపోతే తను ప్రత్యేకంగా మిగిలిన ఎంతైతే అంత చేస్తానని చెప్పేసి అక్కడ పార్టీలకు హామీ ఇవ్వడం జరిగింది. నిజానికి మన పార్టీ అన్ని పార్టీల నుంచి కూడా మనం ఇలాంటి నాయకులను మనం కోరుకున్నాం. అలాంటి నాయకుల్ని ఈ రోజు మన నియోజకవర్గంలో చూడడానికి మనందరికీ అదృష్టం. ఇలాంటి నాయకుల ద్వారా మనందరం కూడా క్రమశిక్షణగా ఆయన చేత పని చేయించుకోవాలి తప్ప ఆయన మీద ఒత్తిడి తీసుకురాకుండా ఆయన్ని అవకాశాన్ని బట్టి మనం వర్క్ చేయించుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ కోరుకుంటూ, సమయాభావం వల్ల అందరూ కూడా భోజనాలు వెయిట్ చేస్తున్నారు.